ఎస్టేటు మన సొంతమైంది. 1854 ఎకరాలు. ఆ స్థలంలో అనన్య సామాన్యమైన ఓ మహల్ని కట్టిస్తా. బుచ్చినాయుడి కండ్రిగా బంగారు పాళ్యాళ్ల నడుమ పచ్చటి పంట పొలాల మధ్యలో మహారాజాలా నిన్ను నిలబెడతా. కిలకిలా రావాలు వింటూ సంతోషంగా ఉండే నా తండ్రిని చూడాలి. నిన్నీ దుస్థితికి తీసుకొచ్చిన వాళ్ల చావు నువ్వు చూడాలి. నిన్ను వాళ్ళు దొంగ దెబ్బ కొట్టినట్టు నేను కొడుతుంటే నువ్వు చూడాలిగా. నిప్పుల్లో పడి వాళ్ల చర్మం కాలి ఎముకలు కరిగి కపాలాలు పేలుతున్న శబ్దం నువ్వు వినాలిగా. కానీ ఒక అడ్డంకి. ఏంటి? వీరభద్రుడు జాతర ఆరంభించటానికి ముందు మేకపోతును బలిస్తారు. ఇవ్వక తప్పదు. ఏంటి బాబు, టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. ఇది చాలమ్మా, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటన్నదు వెళ్ళిన పని ఏమైంది? ఆఫీసుల చుట్టూ ఓనర్షిప్ లైసెన్స్ కావాలని తిరుగుతున్నానండి. ఏం పని అవటం లేదండి అయ్యా. 2 పంచాయతీ ఆఫీసులోనే కదా, వాటి సంగతి నేను చూసుకుంటాను. వస్తానండి అయ్యా. వీరన్నా, నా విషయం. నీ విషయం మర్చిపోలేదు. వారం రోజుల్లో లోన్ శాంక్షన్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఆ డబ్బేదో నేనే అరేంజ్ చేస్తాను. థ్యాంక్స్ అన్నా. నమస్కారం అండి. నా పేరు నారాయణ. తను నా కూతురు అజిత. ఏంటి విషయం? బిఎస్సి 84%తో పాస్ అయింది. పిఎస్సి కూడా రాసిందయ్యా. వకీల్ గారు, ఆ పిఎస్సి రఘుకి ఫోన్ చేసి రిజల్ట్ డీటెయిల్స్ కనుక్కోండి. అలాగే. అమ్మని హాల్ టికెట్ ఫోన్ చేయండి. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం అనేది చాలా కష్టం. హలో, మిమ్మల్ని నమ్ముకుని వచ్చామయ్యా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నావు? పిల్లలకి ట్యూషన్ చెప్తున్నానండి. బిఎస్సి రిజల్ట్స్ ఈ ఉద్యోగం ఎలాగైనా అమ్మాయికి దొరికితే మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమయ్యా. ఏం పర్వాలేదు. వకీల్ గారు, ఏమైంది? ర్యాంక్ లిస్ట్ లో 53వ ర్యాంక్ అట. 53. సరే, నేను చేసి పెడతాను. మీ ఉపకారం మర్చిపోలేమయ్యా. చేస్తానని చెప్పాను కదా. ఉదయం ఎప్పుడో బయలుదేరుంటారు. అవునండి. లోపలికి వెళ్ళి టిఫిన్ చేసేళ్ళండి. వెళ్ళండి. వకీల్ గారు, తీసుకో అమ్మా. వీరభద్రన్న, వాడు టైలర్ శివ కదా. నన్ను రక్షించు వీరభద్రన్న. ఏంటి ఏడు పాపి? ఏం జరిగిందో చెప్పు. నన్ను రక్షించు, నన్ను రక్షించు. ఏం జరిగిందని అడిగానుగా, వివరంగా చెప్పు శివ. ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా రాజయ్య రౌడీలను తీసుకొచ్చి షాప్ ఖాళీ చేయమన్నాడు. నన్ను నోటికి వచ్చినట్టల్లా తిట్టాడు. మెడబెట్టి బయటికి గెంటాడు. దాంతో నేను అతని కత్తితో పొడిచాను. ఏమయ్యాడు? ఆసుపత్రికి తీసుకెళ్తుంటే చచ్చిపోయాడని తెలిసింది. వీరభద్రన్న, నన్ను రక్షించు వీరభద్రన్న. నా భార్య పిల్లలు అనాథలవుతారు. నెల నెల వాడుగా కరెక్ట్గా ఇస్తున్నావా? ఇస్తున్నా. దాని రసీదులు ఉన్నాయి. నువ్వు అతన్ని పొడిచినప్పుడు ఎవరైనా చూసారా? పచారి కొట్టు రాజు, టీ కొట్టు రఘు. వకీల్ గారు, తన కొట్టు ఖాళీ చేయమని దౌర్జన్యం చేస్తుంటే ప్రాణరక్షణకై పొడిచాడు. అందుకు అవసరమైన సాక్ష్యాలు, ఆధారాలు ఏర్పాటు చేయండి. చంద్ర, నన్ను కొట్టండి. నేను తప్పు చేయలేదు. అయ్యా, నన్ను కొట్టండి. అమ్మో, అయ్యో, నేను తప్పు చేయలేదు. అయ్యా, అయ్యా. ఇతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. గురూజీ, మీరు స్టేషన్కి వెళ్ళండి. ఎఫ్ఐఆర్ మనకు అనుకూలంగా మార్పించండి. అలాగే. భయపడకు, అంతా నేను చూసుకుంటాను. దివాకర్, ఈ రోజు నువ్వు కొట్టు తెరవలేదు. షాప్ ఓనర్ రాజయ్యను శివ పొడటం చూడలేదు. ఆల్వాయి రాజయ్యను శివ చంపడం నువ్వు చూడలేదు. అర్థమైందా? నువ్వు ఇవాళ కొట్టే తీయలేదు. శివకు వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పారో చస్తారు. వకీల్ గారు, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? 10 గంటలకు కోఆపరేటివ్ హాస్పిటల్ బోర్డు మీటింగు. 11 గంటలకు 31/2004 కేసుకు కోర్టులో హాజరు కావాలి. తర్వాత వాడపల్లిలో గోవిందనాయక్ కూతురు పెళ్లి. 3 గంటలకి చిత్తూరు ప్రభాకర్ కుటుంబానికి సహాయ నిధి సేకరించడానికి వెళ్తున్నాం. తర్వాత సిరుపురంలో తాగునీటి సమస్య గురించి పంచాయతీ. 4 గంటలకి కొడవలూరు యూపీ స్కూల్ వార్షికోత్సవానికి వెళ్ళాలి.
ఆ కుటుంబ సహాయ నిధి 3 గంటలకు అన్నారు కదా, దాన్ని 2 గంటలకు మార్చండి. అలాగే మారుస్తాను. పోనీ. చాలా కష్టపడి చెమటోటి సంపాదించిన డబ్బుతో ఆ ఎస్టేట్ కొన్నాను. కానీ అందులో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకోలేదు. ఈ విషయంలో జరగకూడదు జరిగినందుకు నేనే బాధ్యుణ్ణి. ఇక్కడున్న వారిని ఖాళీ చేయించడానికి మీరే సహాయపడాలి. ఈ విషయంలో మనం గొడవ పట్టడం అనవసరం. ముందుగా మిమ్మల్ని సంప్రదించాలని, మీ సహకారం తీసుకోవాలన్న సంగతి నాకు తెలియదు. మీతో ఒక్క మాటైనా చెప్పకుండా ఆ ఎస్టేట్ నేను కొనేశాను. అలా చేసుండాల్సింది కాదు. అది నాకు దక్కేలా చేయండి. పరిహారంగా మీరేమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధం. అక్కడున్న వాళ్లకు వేరే ఎక్కడైనా ఉండటానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. నేను ఒక్కడ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నాను. చక్కటి ఓ ప్లాంటేషన్, రిసార్ట్, ఇండస్ట్రీ. వీటికి ఎంతకంటే మంచి ప్రదేశం దొరకదు వీరా. ఎలా చేస్తే మనందరికీ ప్రయోజనమో అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అక్కడి వాళ్లకు మంచి జీవనోపాధి కలిగిస్తాను. ఇక్కడ నేను అనుకున్న ప్రాజెక్ట్ కడితే ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. అది మాత్రమే కాదు, బుచ్చినాయుడు కండ్రిగా బంగారు పాడాల మధ్య ఈ ఎస్టేటు వారధిగా అవుతుంది. ఏంటి మీరేం మాట్లాడటం లేదు? మీ ఉద్దేశం ఏంటో ఓపెన్గా నాకు చెప్పండి. అది నాకు అనుకూలంగా ఉంటే చాలు. గ్రామస్తులు కలలో కూడా ఊహించని విధంగా ఈ ఎస్టేట్ని నేను డెవలప్ చేస్తాను. నియరెస్ట్ ఇండస్ట్రియల్ సెంటర్కి ఓ బిజినెస్ లింక్ని తయారు చేస్తాను. ఓ మార్గదర్శిగా, ఓ ఫ్రెండ్గా మీరేమడిగినా ఇస్తాను. డబ్బెంత కావాలో చెప్పండి. ఓహో, సూట్ కేసులో డబ్బుతో సహా వచ్చినట్టున్నావే. ధనమూలం ఇదం జగత్ అన్న సంగతి మీకు తెలీదా? ఇందులో ఎంతుండొచ్చు? 5 లక్షలు, 10 లక్షలు. ఎంత కావాలన్నా అడగండి. ఏంటి వీరా ఇది? ఎందుకంత సీరియస్ అయ్యారు? ఎరా వీరానే ఆపగలరు నువ్వు? పోరా, పో. వీరా, ఎవరిని కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి అనేది వీళ్ళకి తెలియదు. అడిగి తెలుసుకోనూ లేదు. నిజం చెప్పాలంటే ఈ మధ్య వీళ్ళంతా నా చేయి దాటిపోతున్నారు. ఎవరు మీలా నలుగు తగిలిస్తారా అని చూస్తున్నాను. మీరు తగిలించారు. కావాలంటే ఇంకా 4 పీకండి. ఇలాంటి ఒక సీన్ క్రియేట్ అయినందుకు నన్ను క్షమించాలి. డబ్బొద్దంటే చెప్పండి, తీసుకెళ్ళిపోతాను. ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు. ఇంత దాని వీరా, నీకు నా గురించి సరిగా తెలియదు. బాగా తెలుసు. మార్తాండ, రామచంద్రాపురంలో వెలిసిన కొత్త భాగ్యవంతుడివి. మైసూర్ గుండల్పేటలో మహాలక్ష్మి ఔటర్లో విచ్చలవిడిగా తిరిగి అడ్డదారుల్లో ధనార్జన చేసే వాళ్లతో జతకట్టి హత్యలు, దోపిడీలు, మోసాలు చేసి సంపన్నుడివయ్యావు. నీ కంటి చూపు పడిందాన్నల్లా సొంతం చేసుకోవాలనుకునే దురాశపరుడివి. కొత్తకోట బాలయ్య నాయుడి ఆస్తులు కొనడంతో కోటీశ్వరుడివైపోయావు. అనుకున్న దానికంటే 2 ఎక్కువిచ్చి గుర్రప్ప సోదరుల నుంచి బృందావన్ ఎస్టేట్ కొన్నావు. దాంతో తీరలేదు నీ దాహం. మదనపల్లి అడవుల్లో దొరికే టేకు, చందనము స్మగ్లింగ్ చేయడానికి అడ్డదారుల్లో ఫారెస్ట్ వేలాన్ని కొట్టేశావు. అడవి, గ్రామం, నగరం ఏది పడితే అది దోచుకుంటున్న మార్తాండా, బృందావనంలో నిన్ను అడుగు పెట్టనివ్వను. నీకు దమ్ముంటే అక్కడికి రా. నువ్వే నా దగ్గరికి వస్తావు. వస్తాను. దినకరుడు అస్తమిస్తున్నటువంటి వేళ అసహాయులకు ఆత్మబంధువునై మరుభూమిని పోలు మనసున మదమణచటానికి అశ్వారూఢున్నై అహర్నిశలు కుతంత్రాలను పన్ని కూడబెట్టావు. స్నేహం విలువేంటో తెలీదు నీకు. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన వాడికి కాలమే సరైన గుణపాఠం నేర్పుతుంది. మార్తాండా, మనం నిమిత్త మాత్రులం. జరిగేది జరిపించేది పైవాడి. కలుద్దాం.